హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బటర్ఫ్లై ఎనర్జీ టారో. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ హ్యాపీగా ఉన్నారా? మీరందరూ హ్యాపీగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే కనుక ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పై నెంబర్ ఉంది, వాట్సాప్ చేయండి. మ్యారీడ్ అన్మ్యారీడ్ ఏ అదర్ రిలేషన్ వాళ్ళకైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది. మేల్ అయితే ఫీమేల్, ఫీమేల్ అయితే మేల్ అని చెప్పి అర్థం చేసుకోండి. మీరు ఎప్పుడు చూసినా కూడా మీకు ఈ రీడింగ్ వర్తిస్తుంది. ఏ జెండర్ వారికైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది. ఈరోజు టాపిక్ ఏంటంటే మీ గురించి ఏ విధంగా ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ అనేది ఈరోజు రీడింగ్లో తెలుసుకోవచ్చు. మీ ఇద్దరి మధ్యన ఉన్న ఈ సెపరేషన్లో మీ పర్సన్ ఫీలింగ్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది తెలుసుకోవచ్చు. Ten of Cups, Five of Cups, Three of Pentacles, Hanged Man, Five of Swords, Eight of Swords, Eight of Wands, Two of Cups, Ten of Pentacles, జడ్జిమెంట్. ఇక్కడ మ్యారీడ్ పర్సన్స్ కూడా ఎక్కువగా కనిపిస్తున్నారనమాట, అలాగే అన్మ్యారీడ్ కూడా. చూసారు కదా, 10 ఆఫ్ పెంటికల్స్, 10 ఆఫ్ కప్స్, కమిట్మెంట్, నైట్ ఆఫ్ ఫ్యాన్స్, 10 ఆఫ్ స్వార్డ్స్, పేజ్ ఆఫ్ స్వార్డ్స్. మీ పర్సన్ అయితే మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారనమాట. ప్రజెంట్ అయితే మీ గురించి ఈ వ్యక్తి అయితే తెలుసుకుంటున్నారు. Nine of Cups, bottom of the deck, Eight of Spades, Four of Cups, Ace of Cups, Six of Cups. Okay. ఇక్కడ ప్రజెంట్కి వచ్చేసరికి మీ పర్సన్ అయితే మిమ్మల్ని స్పై చేస్తున్నారనమాట. అలాగే ఇక్కడ మీ పాస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి మిమ్మల్ని స్పై చేస్తున్నారు. అలాగే ఇక్కడ ఒక న్యూ పర్సన్ కూడా మిమ్మల్ని స్పై చేయడం అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట. అంటే మీ గురించి తెలుసుకోవడం, సోషల్ మీడియాలో మీ గురించి ఈ వ్యక్తి అయితే స్పై చేయడం అనేది మనకు కనిపిస్తుంది. ఇక్కడ మీకు ఏది రిజనేట్ అయితే అది తీసుకోండి. అంటే ఇక్కడ మీ లైఫ్లో ఒక న్యూ పర్సన్ కనిపిస్తున్నారు, అలాగే ఇక్కడ మీ పాస్ట్ పర్సన్ కూడా కనిపిస్తున్నారు అనమాట. మీ గురించి ఈ వ్యక్తి అయితే వేరే వాళ్ళని కలిసి వాళ్ళని మీ గురించి అడిగి తెలుసుకోవడం కానీ, లేదంటే ఇక్కడ మీకు సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో మీ ఫ్రెండ్స్ అవ్వచ్చు, కొలీగ్స్ అవ్వచ్చు, వాళ్ళని మీట్ అయ్యి వాళ్ళతో మాట్లాడడం కానీ కనిపిస్తుంది అనమాట. ఇక్కడ న్యూ పర్సన్ అయినా కూడా పాస్ట్ పర్సన్ అయినా కూడా మీ గురించి ఈ వ్యక్తి అయితే తెలుసుకుంటున్నారు. అడిగి అన్నీ కూడా మీకు సంబంధించిన విషయాలన్నీ కూడా తెలుసుకుంటున్నారనమాట. అలాగే పాస్ట్ పర్సన్ అయితే ప్రజెంట్ మీరైతే ఇక్కడ ఏదైతే పాస్ట్లో మీ లవ్ ఉందో, మీ రిలేషన్ ఉందో ఆ రిలేషన్లో మీరు బందీ అయిపోయి ఉండకుండా, ఎవరైతే మీ రిలేషన్ని బ్రేకప్ చేసి మీకు నమ్మక ద్రోహం చేశారో ఆ వ్యక్తి విషయంలో మీరు ఎంత ఎమోషనల్ అయినా కూడా వాటిలన్నిటినీ కూడా పక్కన పెట్టి మీరైతే మీ ఫ్యామిలీ గురించి, అలాగే ఇక్కడ మీ కెరియర్ గురించి మీరైతే ప్రజెంట్ ఆలోచిస్తున్నారనమాట. మీ లైఫ్లో ఏవైతే విస్ఫుల్మెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేసుకోవాలి అనే నిర్ణయం అనేది మీరైతే ప్రజెంట్ అయితే తీసుకున్నారు. చాలా స్ట్రాంగ్గా ఉన్నారనమాట మీరు.
ఇక్కడ మనకి 9 ఆఫ్ కప్స్ వచ్చింది. కర్కాటకం, వృశ్చికం, మీనం ఈ రాశి వాళ్ళు అయితే కనిపిస్తున్నారు. 8 ఆఫ్ స్పేర్స్ మిథునం, కుంభం, తుల ఈ రాశి వాళ్ళు అయితే కనిపిస్తున్నారు అనమాట. నైట్ ఆఫ్ వ్యాన్స్ ఎనర్జీ మేషం, సింహం, ధనుసు ఈ రాశి వాళ్ళు అయితే కనిపిస్తున్నారు. పెంటికల్స్ వృషభం, కన్య, మకరం ఈ రాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. నేను ఏ రాశిలో అయితే చెప్పానో వాళ్ళందరికీ కూడా ఈ మొత్తం రీడింగ్ అనేది రెజనేట్ అవుతుంది అనమాట. మీ లైఫ్లో ఒక న్యూ పర్సన్ అయితే మిమ్మల్ని స్పే చేస్తున్నారు, మీ గురించి తెలుసుకుంటున్నారు. అలాగే మీ పాస్ట్ పర్సన్ కూడా ఇప్పుడు మీరు ఏ విధంగా ఉన్నారు, మీ ప్రవర్తన అనేది ఏ విధంగా ఉంది అనేది కూడా ఈ వ్యక్తి అయితే తెలుసుకుంటున్నారు, స్పే చేస్తున్నారు కూడా. అంటే మీకు సంబంధించిన విషయాలు వేరే వారి ద్వారా అయితే ఈ వ్యక్తి అయితే తెలుసుకుంటున్నారు. మనకు అదే తెలుస్తుంది. ఇక్కడ 3 ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. మీరు ప్రజెంట్ అయితే మీ విషయంలో, మీ లైఫ్ విషయంలో అయితే మీరైతే చాలా జాగ్రత్తగా అన్నీ కూడా ఆలోచనలు అనేవి చేసి మీరైతే స్టెప్ అనేది తీసుకుంటున్నారన్నమాట. అంటే మీ వరకు మీకు ఏదైనా కూడా ప్రాబ్లం వస్తుంది అని అనుకుంటే కనుక మీరైతే స్టక్ అయిపోతున్నారు. లేదంటే మీరు ముందుకు వెళ్ళొచ్చు అనుకుంటే కనుక మీరైతే ఆ స్టక్ నుంచి అయితే బయటకు వస్తున్నారనమాట. అంత కేర్ఫుల్గా మీరైతే మీ గురించి ఆలోచించడం అనేది స్టార్ట్ చేశారు. మీ గురించి, మీ ఫ్యామిలీ గురించి కూడా. మీ కెరియర్లో మీరైతే అంత స్ట్రాంగ్గా డిసిషన్స్ అనేవి తీసుకుంటున్నారనమాట. ఎటువంటి ఇబ్బందులు అనేవి మీరు ఫేస్ చేయకుండా మీరైతే జాగ్రత్త పడుతున్నారు ప్రజెంట్ అయితే. అలాగే ఇక్కడ మీరు ఎవరి వల్ల కూడా మీరు ఈ విధంగా బాధపడకూడదు. మళ్ళీ ఎవరి వల్ల కూడా మీరు ఈ విధంగా అంటే ఎవరు కూడా మిమ్మల్ని ఈ విధంగా నమ్మక ద్రోహం అనేది చేసే విధంగా ఛాన్స్ అనేది మీరు ఇవ్వకూడదు అని చెప్పి మీరైతే చాలా జాగ్రత్తగా ఇప్పుడైతే ఆలోచిస్తున్నారనమాట. ఏదైనా కూడా ఆలోచనలు అనేవి చేసిన తర్వాతే మీరు స్టెప్ తీసుకుంటున్నారు. ఈ స్టక్ ఎనర్జీ నుంచి ముందుకు వేస్తున్నారనమాట. ఎందుకంటే మీరు పాస్ట్లో మీ పర్సన్ ఏదైతే నమ్మక ద్రోహం చేశారో దానివల్ల అయితే మీరైతే చాలా ఎమోషనల్గా బాధపడ్డారు. దాని నుంచి మీరైతే బయటికి రాలేకపోయారనమాట. ఈ బందీ నుంచి చాలా టైం అనేది తీసుకున్నారు మీరు. ఈ బందీ నుంచి బయటకు రావడానికి చాలా టైం అనేది పట్టింది మీకైతే. ఇక్కడ వీల్ ఆఫ్ ఫ్యాషన్ వచ్చింది. బట్ ఇప్పుడు మీ పర్సన్ అయితే మీ గురించి తెలుసుకుంటున్నారనమాట. మీరు చూపించే లవ్ ఏంటి, మీరు అన్కండిషనల్గా ఈ వ్యక్తి విషయంలో ఏ విధంగా అయితే కమిట్ అయి ఉన్నారో పాస్ట్లో, ఈ వ్యక్తే మీ లైఫ్ విస్ఫుల్మెంట్ అని చెప్పి మీరైతే అనుకున్నారు కదా పాస్ట్లోని. ఇప్పుడు ఈ వ్యక్తి అవన్నీ కూడా తలుచుకుంటున్నారనమాట. ఇప్పటికి కూడా మీరైతే మీ పార్ట్నర్ విషయంలో మీరైతే కమిట్ అయ్యి ఉన్నారు. బట్ మీ లైఫ్లో మీరైతే కెరియర్ పరంగా ముందుకు వెళ్తున్నారనమాట. అంటే మీరు ప్రజెంట్ సెల్ఫ్ లవ్ చేసుకుంటూ మీ ఫ్యామిలీకి మీరైతే సపోర్ట్గా ఉండాలి అని చెప్పి మీరైతే డిసైడ్ అయ్యారు. ఇక్కడ మ్యారీడ్ అయినా అన్మ్యారీడ్ అయినా ఎవరైనా కూడా మీరు ప్రజెంట్ అయితే సెల్ఫ్ లవ్ చేసుకుంటున్నారనమాట. మీ ఫ్యామిలీ మీకు ఇంపార్టెంట్ అని చెప్పి మీరైతే ఇప్పుడు మీ ఫ్యామిలీకి మాత్రమే ప్రయారిటీ అనేది ఇస్తున్నారు. మీకు మీరే ప్రయారిటీ అనేది ఇచ్చుకుంటున్నారనమాట. ఎదుటి వ్యక్తుల విషయంలో అయితే మీరైతే చాలా జెన్యున్గా అయితే మీరు ఉంటున్నారనమాట. అంటే మీరు ఎవరిని కూడా చీట్ చేయాలి అని చెప్పి అనుకునే మనస్తత్వం ఉన్న వ్యక్తి కాదనమాట. ఎవరి విషయంలో అయినా కూడా మీరు చాలా జెన్యున్గానే ఉంటారు. మీరు ఎవరినైనా కూడా ఒక్కసారి నమ్మితే వాళ్ళ విషయంలో మీరు అన్కండిషనల్గానే ఉంటారనమాట. ఎప్పుడు కూడా మీరు లోపల ఒక రకంగానో బయట ఒక రకంగానో బిహేవియర్ చేసే వ్యక్తి కాదు. అంటే ఇక్కడ మీ పర్సన్ పాస్ట్లో ఏ విధంగా అయితే మిమ్మల్ని చీట్ చేయాలి, మీ రిలేషన్ విషయంలో మిమ్మల్ని మోసం చేయాలి అని చెప్పి తన మనసులో ఒకటి పెట్టుకుని పైకి మీ విషయంలో ఏ విధంగా అన్కండిషనల్ లవ్ ఉన్న వ్యక్తిలాగా ఏ విధంగా అయితే బిహేవియర్ చేశారో
అలాంటి బిహేవియర్ అనేది మీకు లేదు అని ఈ వ్యక్తి అయితే ఇప్పుడు అనుకుంటున్నారనమాట. ఎందుకంటే ఇక్కడ మీరు మీ కొలీగ్స్‌తో అవ్వచ్చు, మీ ఫ్రెండ్స్‌తో అవ్వచ్చు, ఎవరితో అయినా కూడా మీరు మాట్లాడితే చాలా జెన్యూన్‌గానే ఉంటారనమాట. చాలా పద్ధతిగా మీరైతే ఉంటారు. మీ వల్ల ఎవరు కూడా బాధపడకూడదు అనే విధంగా అయితే మీరు నడుచుకుంటారనమాట. మీ మాటల ద్వారా అవ్వచ్చు, లేదంటే ఇక్కడ మీ చేతల ద్వారా అవ్వచ్చు. ఏ రకంగా అయినా కూడా ఎవరు కూడా మీ వల్ల బాధపడకూడదు అనే విధంగా అయితే మీరు ఉంటారు. చూసారు కదా ఇక్కడ కమ్యూనికేషన్. అంటే మీరు మాట్లాడే మాటలు ఏవైతే ఉంటాయో వాటిల వల్ల ఎదుటి వ్యక్తులు బాధపడకూడదు అనే రకంగా మీరైతే ఉంటారనమాట. మీరు అంత జెన్యూన్ పర్సన్. ఎవరి విషయంలో అయినా కూడా మీరైతే ఇక్కడ ఎవరు మీ దగ్గరికి వచ్చి ఎమోషనల్‌గా వాళ్ళ ఎమోషన్స్ అవ్వచ్చు, వాళ్ళ ఫీలింగ్స్ అవ్వచ్చు. ఎవరు మీ దగ్గరికి వచ్చి షేర్ చేసుకున్నా కూడా మీరైతే అవన్నీ కూడా మీరైతే వింటారనమాట. ఎవరిని కూడా మీరు తక్కువగా చేసి మాట్లాడరు. అంటే వాళ్ళు మీతో ఇన్ని రకాలుగా షేర్ చేసుకున్నా కూడా వాళ్ళని మీరు ఇబ్బంది పెట్టే విధంగా మాట్లాడడం కానీ, వాళ్ళని చులకనగా చూసే విధంగా మీరు ఉండడం కానీ చెయ్యరనమాట. ఎవరితో అయినా కూడా మీరైతే జెన్యూన్‌గానే ఉంటారు. అలాగే మీతో ఎవరైనా కూడా వాళ్ళ ఫీలింగ్స్‌ని, వాళ్ళ ఎమోషన్స్‌ని ఇక్కడ మీ ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఎవరైనా కూడా అవ్వచ్చు, మీతో షేర్ చేసుకోవడానికి ఇష్టపడతారనమాట. ఎందుకంటే మీరు అంత పద్ధతిగా ఉంటారు మీరు ఎవరి విషయంలో అయినా కూడా. అంటే మీరు ఎదుటి వ్యక్తి మిమ్మల్ని చూసి నమ్మే విధంగా ఉంటారనమాట. ఈ పద్ధతిని, ఈ ప్రవర్తనని చూసి ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే మీకు అట్రాక్ట్ అయ్యారు. మీతో మాట్లాడాలి, మీకు ప్రపోజల్ చెయ్యాలి అని ఈ వ్యక్తి అయితే అనుకుంటున్నారనమాట. అలాగే ఇక్కడ ఒక న్యూ పర్సన్ కూడా మీ లైఫ్‌లో అయితే ఉన్నారు. అంటే మీకు తెలిసి అయి ఉండొచ్చు. లేదంటే ఇక్కడ మీకు తెలియకుండా కూడా ఒక వ్యక్తి అయితే మీ లైఫ్‌లో అయితే ఉన్నట్టు మనకి కనిపిస్తుందనమాట. ఈ వ్యక్తి మీ పద్ధతి, మీరు నడుచుకునే విధానం, ఎదుటి వ్యక్తుల దగ్గర మీరు మాట్లాడే పద్ధతి, ఇవన్నీ కూడా ఈ వ్యక్తి అయితే మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారనమాట. స్పే చేస్తున్నారు. మీలాంటి వ్యక్తి ఈ వ్యక్తి లైఫ్‌లోకి వస్తే తన లైఫ్ అంతా కూడా ఈ విధంగా ఫుల్‌ఫిల్ అవుతుంది అని చెప్పి ఈ వ్యక్తి అయితే అనుకుంటున్నారనమాట. ఈ వ్యక్తి కూడా మీతో మాట్లాడాలి ఒక్కసారైనా కూడా మీ దగ్గరికి రావాలి, మిమ్మల్ని మీట్ అవ్వాలి. మీకు తన ఎమోషన్స్‌ని, తన ఫీలింగ్స్‌ని షేర్ చేసుకోవాలి. మీకు ప్రపోజ్ చేయాలి అని చెప్పి ఈ వ్యక్తి కూడా అనుకుంటున్నారనమాట. అంటే ఇక్కడ మీకు తెలియకుండానే ఒక వ్యక్తినైతే అట్రాక్ట్ చేశారనమాట మీ బిహేవియర్ తోటి. అలాగే మీ పర్సన్ కూడా మీకైతే చాలా అట్రాక్ట్ అయి ఉన్నారు. ప్రజెంట్ అయితే మీరు ఏ విధంగా ఉంటున్నారు అనేది ఈ వ్యక్తి కూడా వేరే వాళ్ళని అడిగి తెలుసుకోవడం కానీ, లేదంటే ఈ వ్యక్తి తనంతట తనే మిమ్మల్ని స్పే చేయడం కానీ జరుగుతుందనమాట. ఇప్పుడు మిమ్మల్ని ఈ వ్యక్తి అయితే ఒక్కసారి మీట్ అవ్వాలి, యాక్షన్ తీసుకోవాలి అనే ఆలోచనలో అయితే ఈ వ్యక్తి అయితే ఉన్నట్టు మనకి కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఈ వ్యక్తిలో చాలా చేంజెస్ అనేవి మనకి కనిపిస్తున్నాయి. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చింది. పాస్ట్‌లో మీ ఇద్దరి మధ్యన కూడా ఈ కమిట్మెంట్ కారణం వల్లే మీ రిలేషన్ అనేది బ్రేకప్ అయిందనమాట. ఈ వ్యక్తి మీకు కమిట్మెంట్ ఇవ్వకుండా ఈ విధంగా మిమ్మల్ని మోసం చేశారు. నమ్మక ద్రోహం అనేది చేశారనమాట. బట్ ఈ విధంగా స్టక్ అయిపోయిన మీ రిలేషన్ అనేది ఇప్పుడు మీ పార్ట్నర్ యాక్షన్ తీసుకుని ముందుకు రావాలి. ముందుకు ఒక స్టెప్ అనేది వెయ్యాలి. మీతో మాట్లాడాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే అనుకుంటున్నారు. ఫీల్ అవుతున్నారనమాట. బట్ ఇక్కడ మీకు మీ పార్ట్నర్‌కి మధ్యలో అయితే ఇక్కడ ఫ్యామిలీ ఇన్వాల్వ్‌మెంట్ కూడా కనిపిస్తుంది. అలాగే ఇక్కడ థర్డ్ పర్సన్స్ ఇన్వాల్వ్‌మెంట్ కూడా కనిపిస్తుందనమాట. వేరే అదర్ పర్సన్స్ అంటే రొమాంటిక్ పర్సన్స్ అవ్వచ్చు, లేదంటే ఇక్కడ వాళ్ళ లైఫ్‌లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరైనా అవ్వచ్చు. వాళ్ళ ఇన్వాల్వ్‌మెంట్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. ఇక్కడ మ్యారీడ్ అయినా, అన్‌మ్యారీడ్ అయినా ఎవరికైనా కూడా ఇక్కడ మీ ఇద్దరి మధ్యన అయితే వేరే అదర్ పర్సన్స్ ఇన్వాల్వ్‌మెంట్ అయితే ఉందనమాట. వాళ్ళ వల్లే మీ రిలేషన్ అనేది బ్రేకప్ అయిపోయింది. వాళ్ళ వల్లే మీ పార్ట్నర్ మీకు నమ్మక ద్రోహం అనేది చేశారనమాట. చూసారు కదా ఇక్కడ ఫ్యామిలీ కనిపిస్తుంది. 3 ఆఫ్ పెంటికల్స్ అంటే ఇక్కడ ఫ్రెండ్స్ అవ్వచ్చు, నైబర్స్ అవ్వచ్చు, కొలీగ్స్ అవ్వచ్చు, ఎవరైనా కూడా అవ్వచ్చు.
అలాగే ఇక్కడ రొమాంటిక్ థర్డ్ పర్సన్ రిలేషన్ పరంగా వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ అయితే ఉన్నట్టు మనకి కనిపిస్తుంది అనమాట. బట్ ఇప్పుడు ప్రజెంట్ అయితే మీ పార్ట్నర్ మీకు కమిట్మెంట్ ఇవ్వాలి అని చెప్పి డిసైడ్ అవినట్టు మనకైతే కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ మీ పార్ట్నర్ని మీరు ప్రజెంట్ అయితే చాలా అట్రాక్ట్ చేస్తున్నారనమాట మీ బిహేవియర్ తోటి. ఇలాంటి వ్యక్తిని నేను మిస్ అయ్యానా అనే ఫీలింగ్ అనేది ఈ వ్యక్తికి కలిగేలాగైతే మీరు ప్రజెంట్ అయితే బిహేవియర్ చేస్తున్నారు. ఇక్కడ న్యూ పర్సన్ అయినా పాస్ట్ పర్సన్ అయినా కూడా ఇక్కడ మిమ్మల్ని అయితే స్పే చేస్తున్నారనమాట. మీకు సంబంధించిన విషయాలన్నీ కూడా తెలుసుకుంటున్నారు. ఇక్కడ మీ పాస్ట్ పర్సన్ అయితే మీ ఫిక్స్ చూస్తున్నారనమాట. మీకు సంబంధించిన విషయాలన్నీ కూడా ఈ వ్యక్తి పదే పదే తలుచుకుంటున్నారు. ఇక్కడ చాలా వరకు కొంతమందికి అయితే మీ పాస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీ పర్సన్ అయితే యాక్షన్ తీసుకుంటారనమాట. మిమ్మల్ని మీట్ అవుతారు, మీతో కమ్యూనికేషన్ అనేది చేస్తారనమాట. ఇక్కడ మీకు ప్రపోజల్ అనేది చేస్తారు. తన ఎమోషన్స్ తన ఫీలింగ్స్ని అయితే మీకైతే షేర్ చేసుకుంటారనమాట. ఎందుకంటే ఇక్కడ మీ ఇద్దరిది కూడా సోల్మెంట్ రిలేషన్ అనమాట. అలాగే న్యూ పర్సన్ కూడా మిమ్మల్ని మీట్ అవ్వి మీతో మాట్లాడాలి అని చెప్పి ఈ వ్యక్తి కూడా అనుకుంటున్నారు. యాక్షన్ తీసుకోవడానికి ఈ వ్యక్తి కూడా రెడీగా ఉన్నారనమాట మీకు తన లవ్ని ప్రపోజల్ చేయడానికి. ఎవరైతే న్యూ పర్సన్ గురించి వెయిట్ చేస్తున్నారో మీ లైఫ్లో న్యూ పర్సన్ అయితే రాబోతున్నారు. అలాగే ఎవరైతే పాస్ట్ పర్సన్ గురించి వెయిటింగ్ చేస్తున్నారో మీ లైఫ్లోకి మీ పాస్ట్ పర్సన్ కూడా రాబోతున్నారు అనమాట. చాలా పాజిటివ్గా వచ్చింది ఈ రీడింగ్. నేను మీ పాస్ట్ పర్సన్ గురించి అని చెప్పి నేనైతే ఈ రీడింగ్ అనేది తీసాను అనమాట. అంటే తను మీ గురించి ఏ విధంగా ఫీల్ అవుతున్నారు అని చెప్పి. బట్ మనకి ఒక న్యూ పర్సన్ కూడా కనిపిస్తున్నారు. మీ లైఫ్లోకి వచ్చే ఛాన్స్ అనేది కూడా కనిపిస్తుంది అనమాట మనకి ఈ రీడింగ్లోని. ఇక్కడ న్యూ పర్సన్ గురించి వెయిట్ చేస్తే కనుక న్యూ పర్సన్, లేదంటే ఇక్కడ పాస్ట్ పర్సన్ అయితే పాస్ట్ పర్సన్ మీ లైఫ్లోకి ఎప్పటికల్లా వచ్చే ఛాన్స్ ఉంది అనేది తెలుసుకోవచ్చు యాక్షన్ తీసుకుని. స్టక్ ఎనర్జీ కనిపిస్తుంది మనకి. 2 కార్డ్స్ వచ్చాయి. మీ దగ్గరికి అయితే ఈ వ్యక్తి అయితే వస్తారనమాట. ఇక్కడ న్యూ పర్సన్ అయినా పాస్ట్ పర్సన్ అయినా కూడా, అంటే ఎవరు గురించి అయితే మీరు వెయిట్ చేస్తున్నారో ఆ వ్యక్తి అయితే మీ లైఫ్లోకి అయితే వస్తారు. ఇక్కడ మీకైతే అపాలజీ అనేది చెప్తారనమాట. బట్ ఇక్కడ ఏంటంటే యాక్షన్ తీసుకోవాలి అని ఉన్నా కూడా ఇక్కడ స్టక్ ఎనర్జీ కనిపిస్తుంది. కంట్రోలింగ్ అంటే ఈ వ్యక్తి రావాలి అని ఉన్నా కూడా తన్ని తను కంట్రోల్ చేసుకుంటున్నారనమాట. మేబీ ఇక్కడ వేరే అదర్ పర్సన్స్ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళ ద్వారా ఈ వ్యక్తి అయితే మీ దగ్గరికి వచ్చే ఛాన్స్ అనేది కనిపిస్తుంది. అంటే వాళ్ళ హెల్ప్ అనేది తీసుకుంటారనమాట ఈ వ్యక్తి. ఎందుకంటే తనంతట తను మీ ఎదురుగుంటా వచ్చి మీకు ప్రపోజల్ చేసే ధైర్యం అనేది లేదు ఈ వ్యక్తికి అయితే. అంటే మీ రిలేషన్ అనేది సక్సెస్ చేసే ధైర్యం అనేది ఈ వ్యక్తికి లేదనమాట. అందుకని వేరే వాళ్ళ హెల్ప్ అనేది తీసుకుని మీ దగ్గరికి అయితే ఈ వ్యక్తి అయితే రాబోతున్నారు. ఎప్పటికల్లా వస్తారు అనేది టైం కూడా తెలుసుకోవచ్చు. ఎక్కువగా మీ ఇద్దరి మధ్యన కూడా మీ లవ్కి చెప్పాను కదా, ఇక్కడ ఏస్ ఆఫ్ కప్స్ మీ లవ్కి అయితే ద మూన్ కార్డ్. అంటే ఇక్కడ టాక్సిక్ బిహేవియర్ ఉన్న పర్సన్స్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఎక్కువగా ఉందన్నమాట. మనకి రీడింగ్లో అదే వచ్చింది. వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా ఉండడం వల్ల మీ లవ్ అనేది పాస్ట్లో బ్రేకప్ అయ్యింది కదా. ఇక్కడ వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా ఉండడం వల్ల ఈ వ్యక్తి ఏంటంటే యాక్షన్ తీసుకోవాలి అని ఉన్నా కూడా ఈ విధంగా తీసుకోవట్లేదు అనమాట. వేరే వాళ్ళ హెల్ప్ అనేది తీసుకుంటారు. బట్ టైం అనేది పడుతుంది అనమాట. మనకి టైం అనేది ఇవ్వలేదు యూనివర్స్ అయితే. ఎందుకంటే ఇక్కడ మీ ఇద్దరి మధ్యన ఈ టాక్సిక్ బిహేవియర్ ఉన్న పర్సన్స్ ఎక్కువ మంది ఉన్నారనమాట. యూనివర్స్ గైడెన్స్ కూడా తెలుసుకోవచ్చు.
మీ పర్సన్ అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆలోచనలు అనేవి చేస్తున్నారనమాట, ఐడియాలు వేస్తున్నారు. అంటే ఏ విధంగా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి, ఏ విధంగా మిమ్మల్ని మీట్ అయ్యి తన ఫీలింగ్స్ని మీకు షేర్ చేసుకోవాలి, మీకు ప్రపోజల్ చేయాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే ఆలోచనలు అనేవి చేస్తున్నారనమాట, ప్లానింగ్స్ వేస్తున్నారు. అందుకనే ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే వేరే అదర్ పర్సన్స్ సహాయం అనేది తీసుకోవాలి అనుకుంటున్నారు కదా. సేమ్ మనకి ఎనర్జీస్, యూనివర్స్ ఎనర్జీస్లో కూడా అదే వచ్చిందనమాట. ఇక్కడ మీ పర్సన్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా రిమూవ్ అయిపోతుంది అనమాట. పూర్తిగా తను పాజిటివ్గా అయితే రాబోతున్నారు. ఎందుకంటే తను ఇప్పటి వరకు కూడా ఒక నెగిటివ్ థాట్స్ తోటి తన స్వార్థం గురించి ఆలోచించుకునే కదా మీ లైఫ్లో నుంచి మూవ్ అని అయిపోయారు ఈ వ్యక్తి. బట్ ఇప్పుడు తన మైండ్లో ఉన్న ఈ నెగిటివ్ అంతా కూడా రిమూవ్ అయిపోతుంది అనమాట. ఈ నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పాజిటివ్ ఎనర్జీలోకి అయితే ఈ వ్యక్తి అయితే రాబోతున్నారు, వస్తున్నారు కూడా, వచ్చారు కూడా. చాలా బిగ్ చేంజెస్ అనేవి మీ పార్ట్నర్లో అయితే వస్తున్నాయి అనమాట. అందుకే ఇప్పుడు మీతో లైఫ్ అనేది కావాలి, మీ ఇద్దరి మధ్యన కూడా మళ్ళీ రిలేషన్ అనేది స్టార్ట్ అవ్వాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే అనుకుంటున్నారు. ప్రజెంట్ అయితే తన ఇంట్యూషన్ ఏదైతే చెప్తుందో అదే వినాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే డిసైడ్ అయ్యారనమాట. అందుకనే మీ దగ్గరికి రావాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే డిసిషన్ అనేది తీసుకున్నారు. ఈసారి మీ లైఫ్లోకి ఈ వ్యక్తి వస్తే కనుక చాలా నమ్మకంతో అయితే మీతోటి ఉండాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే డిసైడ్ అయ్యారనమాట. అలాగే ఇక్కడ న్యూ పర్సన్ కూడా ఇక్కడ మిమ్మల్ని కలిసే ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ వ్యక్తి కూడా మీ లైఫ్లోకి వచ్చి చాలా నమ్మకంతో అయితే ఈ వ్యక్తి అయితే మీతో ఉంటారనమాట. ఈ న్యూ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తిని అయితే మీరైతే నమ్మొచ్చు. ఇదేనండి వాళ్ళ రీడింగ్. ఇది జనరల్ రీడింగ్. జనరల్ రీడింగ్లో మనకి పాజిటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు తప్పకుండా క్లైమ్ చేసుకోండి, యూనివర్స్కి మేనిఫెస్ట్ చేసుకోండి. ఐ క్లైమ్ ఇట్ అని చెప్పి కామెంట్లో రాయండి. ఎంతమందికి రిజనేట్ అయింది అనేది కూడా నాకు కామెంట్లో రాయండి. సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.